హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు సుప్రియా లాగ్స్. ఈరోజు అయితే నేను వడలు చేస్తున్నానండి. మిక్సీలోనే ఎలా స్మూత్గా వస్తాయో మీకు చూపిస్తాను టిప్స్తో సహా. వీడియో ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడైతే పచ్చిమిర్చి ముక్కలు చిన్న చిన్న పీసెస్ తరిగి పెట్టుకున్నాను చూడండి. తర్వాత ఈ మినప్పప్పు అయితే నానబెట్టుకున్నాను. గుండ్లు అండి మినప్పాలు, పలుకులు హాఫ్ కట్ అయింటే చూడు అవి వేయొద్దండి. ఇలా రౌండ్ ఉన్న మినప్పాలే వేయాలి వడలకి మాత్రం కంపల్సరీ. ఒకవేళ మీ దగ్గర అవి ఉంటే దోశకి వేసుకోండి కానీ వడకి వేయొద్దండి. ఇప్పుడైతే 3-4 అవర్స్ ముందు నానబెట్టుకున్న మినప్పాలని మిక్సీలో ఎలా వేసానో చూపిస్తాను చూడండి. ఇప్పుడు గుండ్లు కొన్ని తీసుకొని మనం చిన్న జార్లోనే వేసుకోండి, పెద్ద జార్ వద్దు. చిన్న జార్లో అయితే బాగా స్మూత్గా వస్తుంది. చూడండి ఎంత స్మూత్గా వచ్చిందో. మినప్పాలు మిక్సీ పట్టేటప్పుడే నేను గల్లు ఉప్పు వేసానండి. దాంట్లో ఒక్కొక్కసారి కొన్ని వేస్తాం కదా, అది కొన్ని తగిన దానికి మాత్రమే ఉప్పు వేసుకుంటే పట్టండి ఒకటేసారి. తర్వాత కలిపితే మళ్ళీ కలసదు ఉప్పు. ఒక్కొక్క వాయికి కొంచెం ఉప్పు వేసుకుంటే దానికి తగినంత వేసుకుంటూ కలపండి. చూడండి ఎంత స్మూత్గా వచ్చిందో, సేమ్ గ్రైండర్ లాగానే వచ్చింది కదండి. ఇలా రావాలంటే పెద్ద జార్లో వేయకూడదండి, కంపల్సరీ చిన్న జార్లోనే మిక్సీ పట్టుకోండి కొంచెం. మళ్ళీ పిండి మిక్సీ పట్టిన వెంటనే వడ చేసుకోవాలండి. లేట్గా చేసినారనుకో మొత్తం దాంట్లో ఉన్న నురుగంతా పోతుంది, గట్టిగా వస్తాయి వడలు. ఇప్పుడైతే నేను పచ్చిమిర్చి ముక్కలు, ఆనియన్స్ చిన్న పీసెస్ తరిగి పెట్టుకున్నాను కదండి. పచ్చి కొబ్బరి ముక్కలు కూడా ఉంటే వేసుకోండి, బాగుంటుంది. ఇప్పుడైతే మిక్సీ పట్టిన దాంట్లో పచ్చిమిర్చి ముక్కలు బాగా కడిగి వేసాను చూడండి. ఉప్పు ఆల్రెడీ మిక్సీ పట్టేటప్పుడే వేసాం కదండి, ఇప్పుడు అవసరం లేదు ఇంకా. ఆనియన్స్ ఇష్టం లేకుంటే స్కిప్ చేసేయచ్చు, మీ ఇష్టము. కొంతమంది పిల్లలు ఆనియన్స్ తినరు కదా, అప్పుడు స్కిప్ చేయండి. చూడండి ఎంత స్మూత్గా వచ్చిందో. నేను కూడా చిన్న జార్లోనే వేసానండి. మీరు పొరపాటున పెద్ద జార్లో వేస్తే మాత్రం స్మూత్గా రావండి వడలు, బాగా గుర్తుంచుకోండి. కొంతమంది దీన్నే మసాలా వడలు కూడా చేస్తారండి. ధనియాలు, జీలకర్ర, ఒట్టి మిరపకాయలు అవన్నీ వేయించి చేస్తారు. అది మళ్ళీ నెక్స్ట్ టైం ఎప్పుడైనా చూపిస్తాను మసాలా వడ. ఇప్పుడైతే మామూలు వడ చేస్తున్నాను ఈరోజైతే నేను. చూడండి చూస్తేనే తెలుస్తుంది కదా ఎంత స్మూత్గా వచ్చిందనేది. మీరు ఎప్పుడైనా మధ్యలో పడుకున్నప్పుడు వాటర్కి అట్లా లేస్తాం కదండి, అప్పుడే నానబెట్టేసుకోండి మినప్పాలు. మనం లేసే లోపల బాగా నానిపోతాయి. కానీ మరీ రాత్రే పడుకునే ముందే నానబెట్టొద్దండి. 8 అవర్స్ అట్లా అవుతుంది కదా, అప్పుడు బాగుండదు. మళ్ళీ 3-4 అవర్సే ఉండాలి కంపల్సరీ. ఎక్కువ అవర్స్ నానబెట్టినాం అనుకోండి, దానికి ఉన్న పౌడర్ అదంతా పోయి అప్పుడు పిండి స్మూత్గా రాదు. ఇది కూడా కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి మీరు. కొంతమంది నానేసేసి అట్లా పడుకొని పొద్దున చేస్తారనుకో, అప్పుడు స్మూత్గా రాదు. ఒకవేళ మీరు ఈవినింగ్ చేసుకోవాలనుకుంటే 3-4కి అట్లా నానబెట్టుకోండి, సరిపోతుంది. ఇప్పుడైతే కొంచెం సోడా పొడి, వంట సోడా అంటారు కదండి, అది వేస్తున్నాను చూడండి. ఎక్కువ వేయకూడదండి, కొంచెం చిటికెడు వేయాలి అంతే. ఇప్పుడు చూడండి నేను ఎంత వేస్తాను, చాలా అండి, అది ఎంతనే. ఎక్కువ వేసామనుకో మొత్తం వడలు నూనె పట్టేస్తాయి. అసలు వేయకుండా కూడా ఉండకూడదు. కొంచెం లోపల స్మూత్గా రావాలంటే కొంచెమైనా వేయాలి, లేకపోతే కొంచెం గట్టిగా వస్తాయి మళ్ళీ. చూడండి పిండి లూజ్ కాకుండా ఎంత బాగా వచ్చిందో. చూస్తేనే కనిపిస్తుంది కదా, సేమ్ గ్రైండర్లో వేసినట్లే వస్తుంది కదా. కొంతమంది మిక్సీలో వేసుకోవాలంటే భయపడతారు వడకి. ఆ సోడా పొడి అంతా మిక్స్ అయ్యేంతవరకు బాగా కలుపుకోండి. పిండి కూడా ఒకసారి బాగా చేత్తో బాగా కలపాలి కొంతసేపు. ఒక 5 minutes అట్లా బాగా కలిపితే
బాగా నురుగు వస్తుంది దాంట్లోంచి. ఇప్పుడు పచ్చిమిర్చి ముక్కలు అవన్నీ బాగా కలసాలంటే కొంచెంసేపు కలపాలి కదండి ఎట్లయినా. ఇప్పుడైతే నేను ఒక సైడ్ ఆయిల్ పెట్టుకున్నానండి. ఇదంతా కలుపుకునేంతవరకు మనం ఆయిల్ వేసి సిమ్లో పెట్టేసినాం అనుకోండి, అవి కాగిపోతాయి మనం ఇవంతా అరేంజ్ చేసుకుని లోపల. చూడండి ఇప్పుడైతే కాగిపోయింది. ఫస్ట్ నేను ఆయిల్ వేసి సిమ్లో పెట్టేశాను, మనం అంతా అరేంజ్ చేసుకున్న లోపల అది కాగిపోతుంది కరెక్ట్గా. చూడండి ఇప్పుడైతే నేను చేతి మీదనే వేస్తున్నాను. కొంతమంది అరిటాకు మీద క్లాత్ మీద వేస్తారు, ఇంకా నేనైతే మామూలుగా చేతి మీద వేసేస్తున్నా. చేతికైతే కంపల్సరీ వాటర్ రాసుకోవాలండి అడుగున. మజ్జిగ కూడా రాసుకోవచ్చు. మజ్జిగ రాసుకుంటే ఇంకా బాగా కలర్ వస్తాయి. నేనైతే వాటర్ రాసుకొని వేస్తున్నాను. వాటర్ రాసుకోకుండా డైరెక్ట్ వేస్తే చేతికి అతుక్కపోతుందండి పిండి. ఒక గిన్నెలో వాటర్ పెట్టుకొని పక్కన చేతికి బాగా వాటర్ రాసుకోవాలి ప్రతిసారి వడేసినప్పుడు అంతా. హోల్ పెట్టేటప్పుడు కూడా వాటర్లో అద్దుకొని హోల్ పెట్టండి. ఎందుకంటే మనం ఆల్రెడీ గట్టిగానే వేసుకుంటాం కదా, పిండి లూజ్గా ఉండదు కదా. వాటర్ అద్దుకున్నా ఏం కాదు. ఇప్పుడైతే దాంట్లో ఏం కలవదు వాటరు, ఇంకే చేతికి అంటుకోకుండా లైట్గా వాటర్ టచ్ చేసుకోవాలి మనం. పచ్చి కొబ్బరి ముక్కలు అవన్నీ వేస్తే పిల్లలకి బాగా ఇష్టంతో తింటారండి. చాలామంది సాంబార్ చేసుకుంటారు, మామూలు పల్లి చట్నీ అది కూడా చేసుకుంటారు, పుట్నాల పప్పుది అది. ఈరోజు అయితే నాకు కొంచెం హెడేక్ ఉంది, అందుకని నేను ఇంకా చట్నీ అవన్నీ ఏం చేయలేదండి. ఓకే, వడ చేసి దానికి కారపొడి చేశాను. ఎందుకంటే దాంట్లో ఆల్రెడీ పచ్చిమిర్చి ముక్కలు వేసి ఉంటాం కదా, అవన్నీ ఆనియన్స్ అవన్నీ వేసి ఉంటాం కదా, వట్టిపోయినా తినేయచ్చు, ఏం కాదు. ప్రతిసారి వడ చేసినప్పుడల్లా సాంబారు చట్నీ అవన్నీ చేయాలంటే ఒక్కోసారి టైం ఉండదు కదండి. అవన్నీ చేయాలంటే ఇంకా టైం పడుతుంది మళ్ళీ మనకి. ఒకవేళ సాంబార్ చేసుకునే టైం లేకుంటే టమాటా రసం అంటారు కదా, అది కూడా చేసుకోవచ్చండి. మాకేమంత ఇష్టంలే సాంబార్ అవన్నీ, అందుకే మాకు ఎక్కువ కారం ఇష్టం కాబట్టి మేము ఇంకా ఎల్లిపాయ కారం అంటారు కదా, వెల్లుల్లి కారం పొడి అవి చేసుకొని తిన్నామండి అంతే. నాకు హెడేక్గా ఉంటే ఇంకా నేను సాంబారు టమాటా రసం అవన్నీ ఏం చేయలేదు, కనీసం చట్నీ కూడా చేయలేదు ఈరోజు. మాకు ఆల్రెడీ ఆ పచ్చిమిర్చి ముక్కలు అవే ఇష్టం కాబట్టి ఇంకా అవి వేసుకొని చేసుకున్నాము. ఆల్రెడీ దాంట్లో మధ్య మధ్యలో ఆనియన్స్ పచ్చిమిర్చి ముక్కలు కొబ్బరి ముక్కలు అవన్నీ తగిలినాయి అనుకో, ఒట్టివైనా బాగా టేస్ట్ ఉంటాయి. పిల్లలు కూడా ఎట్లా ఇష్టపడరు కదండి మెత్తగా అయిపోతే సాంబార్లో అట్లా వేస్తే. ఒట్టివి అట్లా కరకర తినడమే పిల్లలకి స్నాక్స్ లాగా ఇష్టం ఉంటుంది. ఒక్కొక్క వడ పట్టించినాం అనుకో వాళ్ళే పట్టుకొని తినేస్తారు. అంటే కొంతమందికి సాంబార్లో డిప్ చేసుకొని తినడం ఇష్టం ఉంటుందిలేండి, మాకైతే సాంబారు అవన్నీ పెద్దగా ఇష్టంలే. మామూలు పప్పుల చట్నీ అంటారు కదా, దోశకి చేస్తాం కదా, అదైనా బాగుంటుంది దీనికి. నేను చట్నీ అయినా చేస్తుంటే కానీ ఇంక ఈరోజు చేయలేదు, ఎందుకంటే ఇంకా ఆల్రెడీ వడకు నానేసినాం కదా, ఆ మినప్పాలు వేస్ట్ అవుతాయని ఇంకా అట్లే చేశాను. లేకపోతే చేయకుంటే వడ ఏదో కలిపిన పిండితో దోశ అట్లా వేద్దాం అనుకున్నా, కానీ ఇంకా ఈ మినప్పాలు వేస్ట్ అయిపోతాయి కదా, ఇంకా ఆల్రెడీ నానబెట్టినాం కదా అని ఇంకా స్టార్ట్ చేశాను. మనం వడ వేసిన తర్వాత ఫస్ట్ వేసే ముందర సిమ్లో పెట్టుకొని వేయండి. మంట ఎక్కువ పెట్టుకుంటే మళ్ళీ చేతికి ఆయిల్ చిరుతుంది. తర్వాత మళ్ళీ మంట ఫుల్ పెట్టుకోవచ్చు. ఇదైతే మా పొయ్యి కొంచెం చిన్నగానే వస్తుందండి మంట, అందుకే ఫుల్ పెట్టాను. మాది మా నేటివ్ ప్లేస్ కర్నూలు అన్న కదండి, అక్కడ వేరే పొయ్యి ఉంది పెద్దది, ఇక్కడికైతే ఒక చిన్నది తెచ్చుకున్నాము. ఇక్కడ వర్క్ జాబ్ పరంగా వచ్చామని చెప్పు కదా, అందుకని ఇంకా మామూలు పొయ్యి అనమాట. అది ఎక్కువ మంట ఏం రాదు, ఫుల్ పెట్టినా అంతే వస్తుంది. ఇంకా అది పెద్ద పొయ్యి అయితే ఇంకా తెచ్చుకోలేదు ఎందుకులే అని ఇక్కడ వేరే తీసుకున్నాము. అదైతే ఎక్కువ మంట వస్తుంది, అది తగ్గిస్తాను నేను
మన మంటను బట్టి మనం ఎక్కించుకోవడం తగ్గించుకోవడం చేయాలి. చూడండి ఎంత బాగా గోల్డెన్ కలర్ వచ్చాయో. పిల్లలు పచ్చిమిర్చి తినకుంటే అవి తీసేసి ఇవ్వండి పిల్లలకి. చూడండి బాగా రౌండ్ రౌండ్గా వచ్చినాయి చూడండి. ఆకే ఉండాలా, క్లాత్ మీదనే వేయాలి అదంతా ఏం లేదు, చేతి మీదనే వేసేయచ్చు ఫాస్ట్గా. ఎందుకంటే మార్నింగ్ ఇప్పుడు క్యారియర్లు అట్లా చేసే వాళ్ళకి టైం ఉండదు కదండి. అన్నీ అరేంజ్ చేసుకొని వాటర్ అనుకొని వేసేస్తే అయిపోయాయి. హోటల్ వాళ్ళకంటే మనకి ఇంకా ఇంట్లోనే స్మూత్గా వస్తాయి. హోటల్ వాళ్ళవి ఎక్కువ రోస్ట్ అయిపోయింటాయి కదండి. మనమైతే ఎంత గోల్డెన్ కలర్, లోపల కూడా బాగా కాలింటుందండి. దీనికైతే ఓకే వెల్లుల్లి కారం వేసానండి. దాంట్లో జీలకర్ర, కొబ్బరి, ఉప్పు, కారపొడి మిక్సీ పట్టాను అంతే. కావాలంటే అది కొంచెం ఆయిల్ వేసి వేయించుకోవచ్చు తర్వాత వేసి. ఇంకా ఇదే ఆయిల్ ఉంది కదా వడకి అని ఇంకా మళ్ళీ వేయించలేదు నేను. ఊరికే ఏదో ఒకటి ఉండాలి కదా అని వేయించాను. అదొకటి మిక్సీ పట్టేసాను. చాలా బాగా స్మూత్గా వస్తాయి చూడండి ఎంత స్మూత్గా వచ్చినాయో. లోపల కూడా పిండి లేకుండా బాగా వచ్చాయి చూడండి. మీరు కూడా ట్రై చేయండి మిక్సీలో. బాయ్ అండి.